రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. రాష్ట్ర సచివాలయం వేదికగా ఈ భేటీకి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో అమరావతి రెండో విడత భూసేకరణపై చర్చించనున్నారు. అలాగే సిఆర్డీఏ ఆమోదించిన పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. కొత్త అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు నిర్మాణానికి టెండర్లు ఆమోదించనున్నారు. రాజధాని అభివృద్ధి కోసం మరోసారి భూములు సేకరించాలని నిర్ణయించారు. ఈ అంశాన్ని కూడా ఈ భేటీలో చర్చించి రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చే అంశానికి కూడా పచ్చజెండా ఊపనున్నారు. ఇక రాష్ట్రంలో కొత్తగా రానున్న పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై చర్చించి ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేయనున్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. రాష్ట్ర సచివాలయం వేదికగా ఈ భేటీకి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో అమరావతి రెండో విడత భూసేకరణపై చర్చించనున్నారు. ఇక అలాగే సిఆర్డీఏ ఆమోదించిన పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. కొత్త అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు నిర్మాణానికి టెండర్లు ఆమోదించనున్నారు. రాజధాని అభివృద్ధి కోసం మరోసారి భూములు సేకరించాలని నిర్ణయించారు. ఈ అంశాన్ని కూడా ఈ భేటీలో చర్చించి రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చే అంశానికి కూడా పచ్చజెండా ఊపనున్నారు. రాష్ట్రంలో కొత్తగా రానున్న పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై చర్చించి ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేయనున్నట్లు తెలుస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. మొత్తంగా చూసుకోవచ్చు, మరి కొద్దిసేపట్లో ఏపీ కేబినెట్ ప్రారంభం కాబోతా ఉంది. ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధిలో కీలక చర్చ అయితే నడవఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ కేబినెట్ మీటింగ్ కి ఉన్నటువంటి మంత్రులందరూ కూడా హాజరవుతారు. మంత్రులందరూ హాజరైన తర్వాత కేబినెట్ లో కీలక అంశాలు కూడా చర్చించే అవకాశం అయితే కనబడతా ఉంది. రాష్ట్రంలో అభివృద్ధి దిశగా ముందుకెళ్ళడానికి ప్రధానంగా కావాల్సినటువంటి అంశాలు, అదేవిధంగా మౌలిక పెట్టుబడులు, ఇక్కడికి వచ్చేటువంటి సమస్యలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా కేబినెట్ లో ఈరోజు కీలక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉంది. మరి ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా అడుగు వేయాలి. కాబట్టి దానికి ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే అంశం కూడా దీంట్లో కీలకంగా చర్చిస్తారు. దాని తోడుగా రేపు రాబోతున్నటువంటి కీలక అంశాలపై చర్చించి ఒక కేబినెట్ అయితే ఆమోదం అయితే తెలిపే అవకాశం అయితే కనబడతా ఉంది. సిఆర్డీఏలో ఆమోదించినటువంటి వాటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అమరావతి నిధులు సమీకరణ అనుమతి ఇవ్వనున్న కేబినెట్ అమరావతి నిధులకి సమీకరణ కూడా అనుమతి ఇవ్వనుంది. అయితే నూతన అసెంబ్లీ, హైకోర్టు భవనాలు టెండర్లకు కూడా ఆమోదం ఇచ్చేఉంది. ఎందుకంటే పర్మనెంట్ భవనాలు నిర్మించే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వాటికి హైకోర్టు కానీ, అదేవిధంగా నూతన భవనాలకు కానీ పూర్తి స్థాయిలో కూడా ఆమోదం తెలపడానికి అయితే ఈరోజు కేబినెట్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు కనపడతా ఉంది. అదేవిధంగా రాజధాని పనులు ప్రారంభం అవుతున్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా ఈ యొక్క కేబినెట్ లో కీలక చర్చ అయితే వచ్చే అవకాశం కనపడతా ఉంది. ఎందుకంటే సిఆర్డీఏ ఆమోదించి వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అనుమతి తర్వాత రాజధాని పనులు కూడా పూర్తి స్థాయిలో ప్రారంభం అవుతాయి. దానికి తోడుగా ఇప్పుడు రాబోయేటువంటి అమ్మఒడి తల్లికి వందనం కింద కన్వర్ట్ చేస్తారు. తల్లికి వందనానికి సంబంధించిన అంశం, ఎందుకంటే రేపు రాబోయే మే నెలలో ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి జమ చేస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో దానిపై కూడా ఈ కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే రాబోయే మంత్లోనే దానికి సంబంధించినటువంటి ఫండింగ్ విడుదల చేయాలి. కాబట్టి పూర్తిస్థాయిలో దీనికి సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి, ఎందుకంటే ఈ మధ్యకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎండల తీవ్రత ఎక్కువ అవుతున్నటువంటి తరుణంలో ప్రస్తుతం ఎక్కడ కూడా మంచినీటి ఎద్దడి లేకుండా చేయాలి అనేది ఏపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం. దీనిలో భాగంగా ఇప్పటికే సూచించడం జరిగింది. ప్రస్తుతం ఎక్కడైతే నీటి ఎద్దడి ఉందో అక్కడ పూర్తి స్థాయిలో కూడా అధికారులు
అక్కడ అధికారులు దాన్ని అధీనంలోకి తీసుకొని ఇప్పుడు అక్కడ నీటి ఎద్దడి లేకుండా కూడా చేయాలి. ఎండాకాలం అటు స్కూల్లో కావచ్చు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్యలు ఎక్కడున్నాయో వాటిపై కూడా పూర్తి స్థాయిలో అధికారులు సమీక్షించాలని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో దానిపై కూడా ఒక బడ్జెట్ ని కేటాయించి ఈ రోజు ఈ కేబినెట్ లో అయితే కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇంకా పోలవరం ప్రాజెక్టు, రాజధాని అభివృద్ధి పనులు, అదేవిధంగా రాష్ట్రానికి అభివృద్ధి దిశగా ముందుకెళ్లే అంశాలపై కూడా కీలకంగా ఈ రోజు కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా నూతన అసెంబ్లీ, హైకోర్టు భవనాలు కూడా టెండర్లకు కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉన్న నేపథ్యంలో దానికి టెండర్లు కూడా పిలిచే అవకాశం అయితే కనబడతా ఉంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.